బూడిద గుమ్మడి రసం అనేది అన్ని రసాల కంటే చాలా శ్రేష్టము. ఎందుకంటారా? 100 గ్రాముల బూడిద గుమ్మడిలో 10-12 కిలో క్యాలరీల శక్తి మించి ఉండదు. ఇంత తక్కువ క్యాలరీస్ని కలిగించే, ఇంత తక్కువ కార్బోహైడ్రేట్స్ని అందించే ఆహారం ఇక నేచర్లో ఏమీ కనపడదు. కాబట్టి అలాంటి గుమ్మడికాయని తీసుకుంటే క్యాలరీస్ తక్కువ, విటమిన్స్, మినరల్స్, యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉంటాయి. ఇందులో ఆల్కలిన్ కంటెంట్, క్షార స్వభావం చాలా ఎక్కువగా ఉంటుంది. అంచేత బూడిద గుమ్మడి రసం తీసుకోవటం వల్ల ప్రేగుల్లో ఆల్కలినిటీ పెరిగి ప్రేగుల పొరలు హెల్దీగా అయ్యి జిగురోత్పత్తిని బాగా పెంచి హైపర్ ఎసిడిటీని, గ్యాస్ట్రిక్ సమస్యలను తగ్గించడానికి, ప్రేగులకు మంచి సూతనింగ్ ఎఫెక్ట్ ఇవ్వటానికి బూడిద గుమ్మడి రసం చాలా మంచిదన్నమాట. డయాబెటీస్ ఉన్న వారు ఏ జ్యూసులు తాగినా షుగర్ పెరిగే అవకాశాలు ఉంటాయి. కానీ బూడిద గుమ్మడి రసం త్రాగితే అసలు షుగర్ పెరగదు. ఒబిసిటీ ఉన్న వారికి కొవ్వు కరగాలన్నా కూడా లో క్యాలరీ, హై ఫైబర్ ఉండే కావాలి. బూడిద గుమ్మడి అలాంటి కొవ్వకు బాగా చెందింది. యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువ ఉండటం వల్ల దీర్ఘరోగాలు, క్యాన్సర్స్ లాంటివి రాకుండా మన కణాలని ఆరోగ్యకరంగా ఉంచడానికి బూడిద గుమ్మడి చాలా బాగా పనికొస్తుంది అన్నమాట. అంచేత తక్కువ క్యాలరీస్, ఎక్కువ పోషకాలు, ఎక్కువ మినరల్ కంటెంట్, విటమిన్ కంటెంట్ బాగా ఉంటుంది. కాబట్టి ఉదయం పూట ఒక 250 ml, 300 ml 1-2 స్పూన్లు తేనె కలుపుకొని బూడిద గుమ్మడి రసం కనుక త్రాగగలిగితే ప్రతిరోజు ఇతర వెజిటబుల్ జ్యూసుల కంటే కూడా ఇది మంచిది. ఇది తాగలేని వారు కాంబినేషన్లో వెజిటబుల్ జ్యూస్ కూడా త్రాగొచ్చు. కాబట్టి రోజు ఒక గ్లాసు బూడిద గుమ్మడి రసం పిల్లల దగ్గర నుంచి పెద్దల వరకు, జబ్బులు ఉన్న వారి దగ్గర నుంచి ఏ జబ్బులు లేని వారు రాకుండా ఉండటానికి, అందరికీ ఆరోగ్యానికి ఉపయోగపడే ఫ్రెష్ బూడిద గుమ్మడి జ్యూస్ తీసుకుని అందులో తేనె కానీ ఖర్జూరం పొడి కొద్దిగా వేసి త్రాగితే చాలా బాగుంటుంది. ప్రయత్నించండి.